వెల్కమ్ టు వ్యూ పాయింట్. యాంటీబయోటిక్స్ బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఈ మందులు తీసుకునే సమయంలో ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం. సరైన ఆహారాన్ని తీసుకోకపోతే మందుల ప్రభావం తగ్గడమే కాకుండా విరేచనాలు, జీర్ణశయ అసౌకర్యం వంటి దుష్ప్రభావాలు కూడా పెరిగే అవకాశం ఉంది. అందుకే యాంటీబయోటిక్స్ వాడుతున్నప్పుడు ఏ ఆహారాలు తీసుకోవాలి, వేటిని నివారించాలి అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. యాంటీబయోటిక్స్ ను వాడే సమయంలో శరీరంలోని మంచి బ్యాక్టీరియా కూడా కొంతమేర దెబ్బతింటుంది. దీంతో విరోచనాలు వంటి సమస్యలు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రోబయోటిక్స్ అధికంగా ఉండే పెరుగు వంటి ఆహారాలు తీసుకోవడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ త్వరగా కోలుకోవడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి. విటమిన్ కే తగ్గే ఛాన్స్. చాలా రోజుల పాటు యాంటీబయోటిక్స్ తీసుకోవాల్సి వస్తే శరీరంలో విటమిన్ కే స్థాయిలు తగ్గే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆకుకూరలు, ఆస్పరాగస్, గ్రీన్ టీ, బీఫ్ లివర్ వంటి విటమిన్ కే అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదే. అవసరమైతే వైద్యుల సలహాతో విటమిన్ కే సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. యాంటీబయోటిక్స్ వల్ల కొన్నిసార్లు ఈస్ట్ పెరుగుదల ఎక్కువ, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా జీర్ణశయ అసౌకర్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాలు కొంత ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ఈ మందుల వల్ల విటమిన్ ఈ స్థాయిలు కూడా తగ్గే అవకాశం ఉండడంతో బ్రోకలీ వంటి ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చడం ప్రయోజనకరం. యాంటీబయోటిక్స్ తీసుకునే సమయంలో కొన్ని ఆహారాలు వీలైనంత వరకు దూరంగా ఉంచడం మంచిదే. నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉండే పండ్లు, టమాటా కెచప్, చాక్లెట్లు, శీతల పానీయాలు వంటి ఆమ్ల గుణాలు ఉన్న ఆహారాలు మందుల శోషణకు ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది. దీంతో యాంటీబయోటిక్స్ ప్రభావం తగ్గుతుంది.